హలో ఎవ్రీవన్. సో సార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1502 కెన్ మేక్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ సీక్వెన్స్. ఓకే, అండ్ యాజ్ యూజువల్గా మనం ఒకసారి లైక్ క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఇచ్చేసేద్దాము. క్వశ్చన్ వచ్చేసి అ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఈస్ కాల్డ్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ the difference between any two consecutive elements is same. Okay, so అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే లైక్ ఇట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్. ఆ సీక్వెన్స్ ఎలా ఉండాలి అంటే ఎనీ టూ కన్సెక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే, లైక్ ఇక్కడ ఎనీ టూ కన్సెక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే ఆ టూ కన్సెక్యూటివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో అలా ప్రతి ఎలిమెంట్కి సేమ్గా ఉండాలి, ప్రతి కన్సెక్యూటివ్ ఎలిమెంట్స్కి. ఓకే, దాట్స్ వాట్ లైక్ అన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాము. గివెన్ అన్ అరే లైక్ ARR, return true if the array can be rearranged to form an arithmetic progression, otherwise like false అంటున్నాడు. సో అంటే ఏంటి, వాడు మనకు ఒక అరేని ఇస్తున్నాడు, ఆ అరేతో మనం కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని చేసేలాగా పెట్టచ్చా అనేది చెప్తున్నాడు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడు. సో 3, 5, 1 అనేది ఉంది. సో హియర్ వీ నీడ్ టు మేక్ సచ్ అ వే దట్ ఎనీ లైక్ కన్సెక్యూటివ్గా ఉన్న ఎలిమెంట్స్ యొక్క డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి, అలా ప్రతి కన్సెక్యూటివ్ ఎలిమెంట్స్కి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏంటి 1, 3, 5 అనేది మన దగ్గర ఉన్నాయి. సో ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చు ఫస్ట్ చూద్దాము. 1, 3, 5 అండ్ దెన్ 1, 5, 3. అవునా, ఇలా ఒక వేలో పెట్టచ్చు. నెక్స్ట్ ఏంటి 3తో స్టార్ట్ అయ్యి 1, 5 రావచ్చు, లేదా 3తో స్టార్ట్ అయ్యి 5, 1 రావచ్చు. అవునా, నెక్స్ట్ 5తో స్టార్ట్ అయ్యి 1, 3 రావచ్చు, 5తో స్టార్ట్ అయ్యి 3, 1 రావచ్చు. సో ఇవే కదా మనకున్న పాసిబిలిటీస్. సో ఇలా మనకు ఒక 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. సో ఇప్పుడు వాడేమంటున్నాడు, ఏదైతే లైక్ ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ని తీసుకొని నేను కన్సెక్యూటివ్గా పెట్టగలిగితే అంటే ఇక్కడ ఏంటి, సపోజ్ ఇలా పెట్టిన అరేని తీసుకుంటే, అంటే ఇలా పెట్టిన అరే ఇలా ఆల్ లైక్ పాసిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ పాసిబిలిటీ సొల్యూషన్స్లో ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ రెండిట్లో డిఫరెన్స్ అంతా 2, ఈ రెండు కన్సెక్యూటివ్ డిఫరెన్స్ 2. సో ఇలా ఒకటి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ చూడు, దీని డిఫరెన్స్ అంతా 4, దీని డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా లేదు. సో దీని డిఫరెన్స్ వచ్చేసి 2, దీని డిఫరెన్స్ వచ్చేసి 4, ఈక్వల్ లేదు. అండ్ దెన్ 2 అండ్ దెన్ 4 ఈక్వల్ లేదు. సో 4 లైక్ 2 ఈక్వల్ లేదు, అండ్ ఇక్కడ ఈక్వల్ ఉంది. సో అంటే ఏంటి, సో ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఐదర్ దిస్లో ఏ ఒక్క దాంట్లో లైక్ అంటే ఉన్న ఇచ్చిన నెంబర్స్ సచ్ వే పాసిబిలిటీలో పెట్టడం వల్ల నాకు ఒక్కసారన్నా ట్రూ వచ్చినా చాలు, ట్రూ రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ట్రూ ఒక్కసారన్నా వచ్చినా లైక్ ఐ నీడ్ టు పిక్ సచ్ అన్ అరేంజ్మెంట్ సో దట్ ఐ నీడ్ టు గెట్ ట్రూ. సో ఆఫ్ కోర్స్ వచ్చింది, సో నేను అందుకు అక్కడ ట్రూని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో దీనికి మనకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి చూడు. సపోజ్ ఇక్కడ నాకు నంబరింగ్ సిస్టమ్ ఉంటే ఏ నెంబర్ ఎక్కడొచ్చిద్దో మనకు తెలియదు, అంతే కదా. అంటే ఏ అరేంజ్మెంట్లో చేస్తే నాకు వచ్చిద్దో అనేది తెలియదు ఆ సీక్వెన్స్. సచ్ దట్ అంటే దాని మీనింగ్ ఏంటి, నేను ఉన్న పాసిబిలిటీ లైక్ సపోజ్ ఇక్కడ లెంత్ 3 కాబట్టి 3 టైమ్స్ చేసుకున్నా, అదే లెంత్ 4 అయితే, లెంత్ 5 అయితే, సో ఎన్ని వేస్గా అయితే అరేంజ్ చేయొచ్చో అన్ని వేస్గా మనం చేయాలా. ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు, లైక్ వాట్ ఎవర్ ద n ఫ్యాక్టోరియల్ వేస్. సపోజ్ లైక్ రఫ్లీ n ఫ్యాక్టోరియల్ వేస్, డోంట్ గో విత్ దట్ డూప్లికేట్ వాల్యూస్ అని దానికి బేస్ మీద ఎన్ని వస్తాయో అన్ని ఇదంతా తీసే, బట్ జస్ట్ లైక్ అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయాలి అన్ని పాసిబుల్ వేస్లో అయితే అరేంజ్ చేసేయాలి. సో ఇలా రాగానే ఫస్ట్ మనకు వచ్చే ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి, ఓకే అన్ని పాసిబుల్ కండిషన్స్ని మనం ట్యాకిల్ చేయాలి కాబట్టి రికర్షన్. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోయే అప్రోచ్ ఇదే కదా. బట్ రికర్షన్ నిజంగా అవసరమా అంటే కాదు. సో ఇక్కడ మనము ఎలిమెంట్స్ని పిక్ చేసుకోవాలి సచ్ దట్ పక్కన ఉన్న డిఫరెన్స్ సేమ్గా ఉండాలి, అలా సేమ్గా వచ్చేలాగా నేనేమన్నా పెట్టగలనా అనేదే కదా మనకు మెయిన్ గోల్. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, సింపుల్గా పక్కన ఉన్నది ఈక్వల్గా ఉండాలి అంటే అట్ వర్స్ట్ కేసులో మనకు వచ్చే పాసిబిలిటీ ఏంటి, డేటా ఆర్డర్లో పెట్టడం. అవునా, అంటే డేటా ఆర్డర్లో పెట్టినా కానీ పక్కనున్న డేటా ఎలిమెంట్స్ అనేది లైక్ కన్సెక్యూటివ్ ఎలిమెంట్స్ అనేది సేమ్ వాల్యూ డిఫరెన్స్ లేదు అంటే డెఫినెట్గా ఇంకా ఏ ఆర్డర్లో పెట్టినా కానీ రాదు. అవునా కదా. సింపుల్గా 1, 9, 5 మేబీ 1, 3 దెన్ 5
దెన్ 9 అండ్ దెన్ 7 ఇలా తీసుకుందాం. ఇలా నాకు ఒక డేటా ఇచ్చాడు. సో ఇప్పుడేంటి నేనేమంటున్నా అంటే పక్క పక్కన ఉన్న డిఫరెన్స్ లైక్ ఈక్వల్గా ఉండాలి అంటే డెఫినెట్గా ఈ పక్క పక్కన ఉన్న డేటాకి సమ్ సార్ట్ ఆఫ్ ఆర్డరింగ్ ఉండాలి. అలాగా లేకపోతే అది పాసిబిలిటీయే ఉండదు కదా. లైక్ ద మోస్ట్ మినిమం పాసిబిలిటీ ఏంటంటే అవి ఆర్డర్లో ఉంటే అప్పుడు లైక్ అది ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే సమ్ అక్కడ ఆ ఆర్డర్ యొక్క ప్యాటర్న్ అనేది కన్జర్వేటివ్గా డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం, అవునా కదా. సో సపోజ్ ఇక్కడ ఇలా ఇచ్చిన డేటాని నేను సింపుల్గా ఒక ఆర్డర్లో పెడితే 3, 5, 7, 9. ఇప్పుడు దీని పాసిబిలిటీ ఏమైంది, వర్స్ట్ కేసులో లైక్ ద బెస్ట్ సినారియో ఇదే కదా మనం చేయగలిగింది. ఇక్కడ చెక్ చేద్దాం. సి దీని డిఫరెన్స్ 2, మళ్ళీ దీని డిఫరెన్స్ ఎంత ఇది 2, దీని డిఫరెన్స్ 2, దీని డిఫరెన్స్ 2, అవునా కదా. అంటే ఇప్పుడు నేను డెఫినెట్గా చెప్పచ్చా అది లైక్ ఇలా పాసిబిలిటీ ఈ సార్ట్ ఆఫ్ ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల దానికి వచ్చిన డిఫరెన్స్ అనేది లైక్ అన్ని ఈక్వల్ అయితే డెఫినెట్గా అది ఈక్వల్ అయినట్టు, అవునా కదా. అంటే సింపుల్గా నేను నా డేటాని సార్ట్ చేసి ఇలా ఆర్డర్ బ్యానర్లో పెట్టుకొని అది చెక్ చేసి ఒక ట్రావర్స్ అనేది చేస్తే అయిపోతుందా లేదా, అయిపోతుందా లేదా. కానీ మరి ఇక్కడ క్వశ్చన్ ఏముంది, హార్డ్, అవునా. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తాను అంటే నేను సింపుల్గా ఒక్కసారి రీఫ్రెష్ చేస్తాను. ఓకే, రీఫ్రెష్ చేసి ఒకసారి మళ్ళా అసలు ఆ ప్రాబ్లంకి ఉన్న యాక్చువల్ ట్యాగ్ ఏంటో రివీల్ చేస్తాను. ఎంత ఈజీ. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మనము, ఎప్పుడైతే నువ్వు ఈ క్వశ్చన్ని నేను స్టార్ట్ చేశానో చదవడము, నువ్వు ఇమ్మీడియట్గా అక్కడున్న హార్డ్ అనే ట్యాగ్ చూసావు. ఎప్పుడైతే అది హార్డ్ అని కనబడంగానే ఏదైతే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నామో, ఏదైతే మనం ఇప్పటిదాకా సార్ట్ చేసి ఒక లీనియర్ లైక్ ఒక ట్రావర్స్ చేసి పక్క పక్కన ఉన్న కన్సెక్యూటివ్ డేటాని తీసుకుంటే అన్ని ఈక్వల్ అయిందా లేదని చెక్ చేస్తే సరిపోయింది అనుకుంటున్నాము, ఆ ప్రాసెస్ను కూడా నువ్వు తప్పు ఏమో అనుకున్నావా లేదా. ఎందుకు ఇదంతా వచ్చింది, జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ నువ్వు ఇక్కడ హార్డ్ అని చూసావు. అంటే ఎప్పుడైతే నువ్వు హార్డ్ అని చూసావో అసలు ఇక నీ క్వశ్చన్ డిస్క్రిప్షన్ కూడా వదిలేసావు, చేయాల్సిన కాన్సెప్ట్ని కూడా వదిలేసావు, చేయాల్సిన దాన్ని కూడా ఆలోచించి అది డెఫినెట్గా 100% షూర్ షార్ట్గా తప్పు అనే అజంప్షన్లో వెళ్ళిపోయావు. ఎందుకంటే అక్కడ హార్డ్ అని చూపించావు కాబట్టి. ఎందుకు ఇదంతా చేసావంటావా, ఫైన్, ఇక్కడ కాబట్టి నువ్వు రియలైజ్ అయ్యావు, రీఫ్రెష్ చేసి సరిపోయింది. వాట్ అబౌట్ ఇన్ ఇంటర్వ్యూస్, ఇలాంటి తప్పులు కదా మనం చేస్తుంది, సంబంధం ఏంటి అంటావా. ఇక్కడ కాబట్టి దో అది ఈజీ అయినా హార్డ్ అనే పేరు చూడంగానే నీ పర్టికులర్ ఐడియాలజీ 100% తప్పు, అంతకన్నా బెటర్ది రావాలి అని ఎలా అయితే అస్యూమ్ చేసుకొని నీ అంతటగా నువ్వు ట్రిక్ అయిపోయావో, ద సేమ్ వే ఇంటర్వ్యూస్లో కూడా మనం చేస్తున్న తప్పది. ఎవరైతే ఇంటర్వ్యూరు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడో నిన్ను కూర్చొని, తను అడిగిన ఇమ్మీడియట్గా నువ్వేంటి డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగాడు అంటే ఈ సొల్యూషన్ అయితే కాదు, ఇంకా బెటర్ది ఏదో ఉంది అంటే నేను మరీ చిన్నగా ఆలోచిస్తున్నా, నేను మరీ తప్పుగా ఆలోచిస్తున్నా, వామ్మో ఇది చెప్తే నవ్వుతారేమో, అయితే అసలు సొల్యూషన్ కాదేమో, ఆహా ఎంత ఈజీ క్వశ్చన్ అస్సలు అడగరు, ఎంత ఈజీ క్వశ్చన్, ఇవే కదా ఆలోచించేది, ఇవే కదా ఆలోచిస్తుంది మనము. సో నేనేమంటారు అంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్కి నువ్వు దొరకద్దు. సి ఇంటర్వ్యూస్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ నీకు సంథింగ్ అనిపిస్తే, నీ బేస్ ఇంట్యూటివ్ అనిపిస్తే, లేదా అది నిజంగానే నీకు బ్రూట్ ఫోర్స్ అనిపిస్తే నువ్వు హెసిటేట్ అవ్వద్దు. ఫస్ట్ నీ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కూడా చెప్పు. ఏ ఇంటర్వ్యూకైనా కావాల్సింది అదే. లైక్ ఆఫ్ కోర్స్ ఆప్టిమైజ్ సొల్యూషన్ కావాలి, బట్ బిఫోర్ దట్ అట్లీస్ట్ యూ నీడ్ టు నో దట్ నీ క్వశ్చన్ అర్థమైంది అని తెలియాలి తనకి. నాకు క్వశ్చన్ అర్థమైంది, ఇదిగో నువ్వు చెప్పగానే నాకు ఇమ్మీడియట్ సొల్యూషన్ ఇది వచ్చింది, సో నేను నా బ్రూట్ ఫోర్స్ ఇది. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే అదే యాక్చువల్ సొల్యూషన్ అయితే తనేం మాట్లాడు. ఇఫ్ ఇన్ కేస్ యాక్చువల్ సొల్యూషన్ కాకపోతే అప్పుడు చెప్తాడు లైక్ వాట్ ఎవర్ ద సొల్యూషన్ యూ హ్యావ్ గివెన్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, బట్ కుడ్ యూ కమ్ అప్ విత్ ఎ బెటర్ అప్రోచ్, లేదా వాట్ ఎవర్ ద సొల్యూషన్ నువ్వు చేసావో అది n² ఎన్నో లైక్ నువ్వు చెప్తావు, దీన్ని తగ్గగలవా. సో ఇలా ఉంటుంది. అంతేగాని క్వశ్చన్ అడగగానే అది చిన్నదా పెద్దదా నువ్వే డిసైడ్ అయిపోయి అమ్మో చిన్నదేమో, ఇంత చిన్న క్వశ్చన్ ఎందుకు అడుగుతారు ఇంటర్వ్యూలో, అసలు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను,
ఇలాగా ఉండద్దు. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఆ ఒక్క పాయింట్ చెప్పడానికే ఇలా చేశాను. ఓకే, సో ఇదంతా జస్ట్ లైక్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్లో ఇదంతా చేంజ్ చేశాను. ఇట్స్ లైక్ నాట్ అ బిగ్ డీల్. సో ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ రాద్దామా? అసలు ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన లైక్ వాట్ ఎవర్ ఇంతకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అసలు దానికన్నా ఒక చిన్న పాయింట్ ఎక్స్ట్రా అయినా ఉండిద్దా? లేదు. అంటే ఏంటి, సింపుల్గా ఏదైతే డేటా ఇచ్చాడో సార్ట్ చేయి. సో మార్కెట్లో మనకి చాలా సార్టింగ్ అల్గోరిథమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒకటి బెస్ట్ పిక్ చేసిన తర్వాత కన్జర్వేటివ్ ఎలిమెంట్స్లో ఉన్న డేటా ఎంత ఉందో చూడు. ప్రతిదానికి సేమ్గా ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ప్రతిదానికి సేమ్గా లేకపోతే దాని డిఫరెన్స్ ఉంది. లైక్ కన్జర్వేటివ్ ఎలిమెంట్స్కి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నువ్వు పెట్టలేవు. ఎందుకంటే మనం చేస్తుంది బెస్ట్ పాసిబిలిటీలో ఉన్న డేటాని, అది సార్టింగ్లోనే నాకు ఆ డేటా కన్జర్వేటివ్ డేటా ఎలిమెంట్స్కి ఒకే డిఫరెన్స్ రాలేదు అంటే ఇక ఏ ప్యాటర్న్లో నువ్వు అది రీఅరేంజ్ చేసినా అది ఆబ్వియస్గా రాదు. ఓకే, సో యా, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని సింపుల్గా అరేస్ డాట్ సార్ట్ అని వాడేసి అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ విత్ దట్. సో ఇక్కడ నేనేం చేయాలి, ఫస్ట్ నాకున్న మినిమం డిఫరెన్స్ అంటే తెలియాలి. సో ఇక్కడ నా మినిమం డిఫరెన్స్ వచ్చేసి ఎంత, నా అబ్సల్యూట్ మినిమం డిఫరెన్స్ కాబట్టి లైక్ యా మనం డేటా ఆర్డర్లో పెడుతున్నాం కాబట్టి ఐ డోంట్ వరీ అబౌట్ ద అబ్సల్యూట్, బట్ ఐ విల్ టేక్ ఫస్ట్ array of 1, అందులో నుండి array of 0ని సపరేట్ చేస్తాను. సో ఐ విల్ బి ఎండెడ్ అప్ విత్ ద పాజిటివ్ వాల్యూ. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఆల్రెడీ ఇక్కడ దీని డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫైన్, ఐ విల్ అగైన్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఇట్స్ లైక్ అది పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు. సో ఇక్కడ నేను array డాట్ లెంత్ -1 దాకా చేస్తున్నాను, ఎందుకంటే ప్రతిసారి నెక్స్ట్ వాల్యూని కూడా మనం తీసుకొని దాన్ని కంపేర్ చేయాలి కాబట్టి. లేదంటావా మనం 1 నుండి స్టార్ట్ చేద్దాము అండ్ యా మనము స్టిల్ లాస్ట్ దాకా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఉన్న వాల్యూని గెట్ చేద్దాము. సో ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద array of 5 minus 1 ఈక్వల్స్ టు డిఫరెన్స్, లైక్ ఒక్కసారి నాట్ ఈక్వల్ అయినా ఐ విల్ సింప్లీ లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ దిస్ ఫర్ లూప్. సో సింపుల్గా ఐ విల్ రిటర్న్ ఫాల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇదైతే సింపుల్గా ఐఎమ్ రిటర్న్ ట్రూ. అరే ఇంత ఈజీ క్వశ్చన్ ఎందుకు పిక్ చేసుకున్నావు అని అడిగితే సి అగైన్ జస్ట్ ఒక పాయింట్ చెప్పి నేను కొంచెం ట్రిక్ చేద్దాము, లైక్ ఎలా మనం ఇంటర్వ్యూస్లో కూడా ఆ ప్రెషర్ని బిల్డ్ చేసుకుంటాము, లైక్ మనంతటికి మనమే సెల్ఫ్గా ఏం లేకపోయినా అనేది చెప్దామని పాయింట్ తీసుకున్నాను. అండ్ ఎసెన్షియల్గా ఈ క్వశ్చన్ లైక్ చాలా అంటే చాలా ఈజీ, ఏం లేదు. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత మరి, ఇప్పుడు సి ఏముంది, సింపుల్గా మనం ఇక్కడ ఒక సార్టింగ్ చేస్తున్నాము. సో మార్కెట్లో ఉన్న బెస్ట్ అల్గోరిథం వాడుతున్నాం అనుకుందాము, విచ్ ఇస్ అన్లోకెన్ యాజ్ ఆఫ్ నో మనకు తెలిసింది ఆఫ్ కోర్స్. సో ఇక్కడ ఒక కాన్స్టెంట్ వర్క్ చేస్తున్నాము అండ్ లోపల ఇక్కడ ఒక కాన్స్టెంట్ వర్క్ చేస్తున్నాము, అక్కడ ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాము, అది 1 నుండి n దాకా. సో n-1 టైమ్స్ రన్ అయ్యింది అండ్ ఆబ్వియస్గా ఇది ఎంతో లీడ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ ఇది వచ్చేసి వర్స్ట్ కేస్. సో మన థింగ్ ఏంటి, n log n ప్లస్ n. సో ఓవరాల్గా n log n ఇంపాక్ట్ చేస్తుంది. సో వర్స్ట్ కేస్ ఆఫ్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n log n. అండ్ నువ్వు బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీని పిన్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ నీ ఆన్సర్ కరెక్ట్గా ఉంటే నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకే, అండ్ లాస్ట్గా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్న మూవీని రివ్యూ బేస్డ్ మీద ఆ మూవీకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసేస్తున్నాము. అండ్ దట్ ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ కంటెంట్. నీ రివ్యూస్ అనేది ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్ ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి సో నీ కామెంట్స్ ద్వారానే అది తెలిసిద్ది, లైక్ నా కంటెంట్ ఎంత వర్త్ అనేది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్, లైక్ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చెయ్యి. అండ్ యా అంతసేపు ఒకసారి పైథాన్ రాయలో కూడా చూసేద్దాము. చూడు, ఫస్ట్ మనం సార్ట్ చేసేస్తున్నాం, మన డేటాను ఒక ఆర్డర్లో పెట్టేస్తున్నాము. దాని తర్వాత ఆర్డర్లో పెట్టిన తర్వాత ఇనీషియల్గా ఉన్న డిఫరెన్స్ని పిక్ చేసుకుంటున్నాము. అండ్ దెన్ మళ్ళీ ఫస్ట్ నుండి లైక్ ప్రతి దానికి ఆ కన్సెక్యూటివ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అనేది ప్రాపర్గా పిక్ చేసుకొని చెక్ చేసుకున్నాము. ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ ఒకదానికి ఫాల్స్ వచ్చినా మనం లైక్ అది అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండదు కాబట్టి డెఫినెట్గా మనం ఫాల్స్ అని రిటర్న్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఏది కాకుండా బయటకు వచ్చిందంటే అది ఆబ్వియస్గా అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టే. సో మనం ట్రూ అని రిటర్న్ చేస్తున్నాము. ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాం ఇప్పుడు. అండ్ యాక్సెప్టెడ్. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.